నమస్తే అందరికి జై శ్రీ గణేష జై శ్రీరామ్. ఇప్పుడైతే మనం వచ్చేసినాం సుందర్ సింగ్ కళాకార్ వాళ్ళ వర్క్షాప్కి అయితే వచ్చేసినాం. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి చాలా వెరైటీస్ ఆఫ్ వినాయకులు ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఈ వినాయకుడు వచ్చేసి మనకి ఒక 20 ఫీట్స్ హైట్ ఉంటుంది. కింద బేస్ వచ్చేసి మనకి 10 to 12 ఫీట్స్ వరకు బేస్ వస్తుంది. చూసుకున్నట్టయితే ఈ వినాయకుడు వచ్చేసి చాలా అట్రాక్టివ్గా అండ్ యూనిక్గా కనిపిస్తున్నాడు. అండ్ చూసుకోవచ్చు స్వామివారి జ్యువెలరీ కూడా. ఈ జ్యువెలరీ వచ్చేసి చాలా డీటెయిలింగ్గా కనిపిస్తుంది. అండ్ చూసుకున్నట్లయితే స్వామివారి తొండం పైన మనకి శివుడు అయితే దర్శనమిస్తున్నాడు. శివుడు ఇంకా మనకు జగన్నాథ స్వామి కూడా ఉన్నాడు. అండ్ స్వామివారి ఇయర్స్లో చూసుకుంటే మనకు దుర్గామాత కూడా దర్శనం చేస్తున్నారు. లెఫ్ట్ అండ్ రైట్ సైడ్లో దుర్గామాత అయితే దర్శనం చేస్తుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే స్వామివారి బొజ్జ భాగంలో కూడా మనకి దేవుళ్ళు దర్శనమిస్తున్నారు. రైట్ సైడ్లో వచ్చేసి మనకి వరాహస్వామి ఉన్నాడు. అండ్ లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మనకి హనుమంతుడు ఉన్నాడు. చూసుకున్నట్టయితే స్వామివారి ఎక్కడైనా సరే ఏదన్నా ఒక దేవుడు మనకి దర్శనమిస్తున్నాడు. ఇక్కడ చూసుకోవచ్చు పాము ఎంత డీటెయిలింగ్గా ఉందో, చాలా రియలిస్టిక్గా అనిపిస్తుంది నాకైతే ఈ పాము. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు స్వామివారి ఫింగర్స్ పైన కూడా మనకి దేవుళ్ళు అనేది మనకి దర్శనం చేస్తున్నారు. అండ్ చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క చెయ్యికి అండ్ ప్రతి ఒక్క ఫింగర్కి కూడా మనకి దేవుడు ఏదైనా ఒక దేవుడు మనకి దర్శనం ఇస్తున్నాడు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు పాములు అయితే నాకు చాలా రియలిస్టిక్గా అన్నవాళ్ళు డిజైన్ చేసినారు అనిపిస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు మనకు పంచ్ వచ్చేసి వైట్ కలర్లో డిజైన్ చేసినారు. అండ్ రైట్ సైడ్లో కూడా మనకి ప్రతి చెయ్యికి ప్రతి ఫింగర్కి కూడా ఒక దేవుణ్ణి అన్నవాళ్ళు డిజైన్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే బ్యాక్ డ్రాప్ కూడా చాలా డీటెయిలింగ్గా డిజైన్ చేసినారు. చాలా డీటెయిలింగ్గా పెయింట్ కూడా అంత నీట్గా వేసినారు. అండ్ స్వామివారి కిరీటం భాగంలో చూసుకున్నట్టయితే మనకి నాగసర్పాలు అయితే దర్శనం ఇస్తున్నాయి. అండ్ కిరీటంలో కూడా చూసుకోవచ్చు మనకి చాలా బాగా డిజైన్ చేసినారు అన్న వాళ్ళు అయితే. ఇది వినాయకుడు. నెక్స్ట్ అయితే ఈ వినాయకుడు వచ్చేసి మనకి 20 ఫీట్ల హైట్ ఉంటుంది. కింద బేస్ వచ్చేసి మనకి 10 to 12 ఫీట్స్ ఉంటుంది. ఇక్కడ హంస కూడా చూసుకోవచ్చు రైట్ సైడ్లో. అండ్ స్వామివారి లెఫ్ట్ హ్యాండ్లో వచ్చేసి మనకి గద దర్శనం చేస్తుంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి కుమారస్వామి ఉన్నాడు పైన. కుమారస్వామి వెనకాల వచ్చేసి మనకి నెమలి కూడా ఉంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే స్వామివారి పంచ వచ్చేసి బ్లూ కలర్లో అన్నవాళ్ళు ఇచ్చినారు. అండ్ ఈ వినాయకుడికి అయితే మనకి బ్యాక్ డ్రాప్ కూడా చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి మన కిరీటంలో ఇంకా కొంచెం జ్యువెలరీ వర్క్ పెండింగ్ ఉంది. ఆ జ్యువెలరీ వర్క్ పెండింగ్ అయిపోయిన తర్వాత కూడా నేను వీడియో మళ్ళీ చేసి పెడతాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ వినాయకుడు వచ్చేసి మనకి హైట్ వచ్చేసి ఒక 20 ఫీట్స్ వరకు హైట్ ఉంటుంది. బేస్ వచ్చేసి ఒక 10 to 12 ఫీట్స్ వరకు బేస్ వచ్చేస్తుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఈ వినాయకుడు పైన మనకు సూర్య భగవాన్ అయితే దర్శనం చేస్తున్నాడు అనమాట. సూర్యుడు అయితే ఉన్నాడు బ్యాక్ డ్రాప్లో మనకి ఈ వినాయకుడికి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకు రైట్ సైడ్లో వచ్చేసి 3 గుర్రాలు మనకి కనిపిస్తున్నాయి. లెఫ్ట్ సైడ్లో వచ్చేసి 3 గుర్రాలు, మొత్తం 6 గుర్రాలు అయితే మనకి ఈ వినాయకుడితో పాటు మనకు దర్శనం చేస్తున్నాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే కిరీటంలో మనకి చాలా డీటెయిలింగ్గా ఆ వర్క్ అవుతుంది. స్వామివారి చెవులకు కూడా చూసుకోవచ్చు మనకు పెద్ద హారం కూడా ఇచ్చినారు ఈ వినాయకుడికి అయితే. స్వామివారి పంచ వచ్చేసి పింక్ కలర్లో ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు మూషిక. ఇది ఈ వినాయకుడు. మనం ఇంకొక వినాయకుడికి వస్తే ఇక్కడైతే ఈ వినాయకుడు అయితే మోస్ట్ యూనిక్ అని చెప్పొచ్చు. ఇన్స్టాగ్రామ్లో చాలా వైరల్ కూడా అయింది ఈ వినాయకుడు. చూసుకున్నట్టయితే మనకి ఈ వినాయకుడు అయితే 22 నుంచి 23 మధ్యలో ఉంటుంది హైట్ వచ్చేసి. కింద బేస్ వచ్చేసి 13 to 15 మధ్యలో ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి పైన వచ్చేసి కృష్ణ భగవాన్ ఉన్నాడు. చూసుకోవచ్చు బ్యాక్ డ్రాప్లో మనకి పైన వచ్చేసి కృష్ణుడు ఉన్నాడు. అండ్ పక్కన వచ్చేసి మనకి నాగసర్పాలు అయితే ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే లక్ష్మీనరసింహస్వామి దర్శనం ఇస్తున్నాడు ఈ విగ్రహంలో మనకి. చూసుకోవచ్చు లక్ష్మీనరసింహస్వామిని ఎంత డీటెయిలింగ్గా డిజైన్ చేసినారు అనేది. చాలా రియలిస్టిక్గా అయితే కనిపిస్తున్నాడు మనకి లక్ష్మీనరసింహస్వామి. ఈ విగ్రహంలో హైలైట్ అంటే లక్ష్మీనరసింహస్వామి అని చెప్పుకోవచ్చు. చూడొచ్చు మనకి ఎంత డీటెయిలింగ్గా వర్క్ అయింది, ఎంత డీటెయిలింగ్గా మనకు అన్నవాళ్ళు రెడీ చేసినారు అనేది. చాలా రియలిస్టిక్గా అనిపిస్తుంది నాకైతే. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మన బుజ్జ గణపయ్య దగ్గరికి వస్తే
మనకు జ్యువెలరీ అయితే మనకు చాలా డీటెయిలింగ్గా జ్యువెలరీ చేసినారు. అండ్ ఈ స్వామివారికి కూడా మనకి పెద్ద హారం చూసుకోవచ్చు. స్వామివారి పంచ వచ్చేసి ఎల్లో కలర్లో ఉంది. చూసుకున్నట్టయితే జ్యువెలరీలో మనకి కలశం కూడా ఉంది. ఇది ఈ వినాయకుడు. మనం ఇంకొక వినాయకుడు చూసుకున్నట్టయితే మనకి ఈ వినాయకుడు అయితే మనకి హైట్ వచ్చేసి 10 to 12 ఫీట్స్ వరకు ఉంటుంది. అండ్ బేస్ వచ్చేసి మనకి 7 ఫీట్స్ వరకు బేస్ వచ్చేస్తుంది. కింద వచ్చేసి మూషిక వాహనం ఉంది. ఈ స్వామివారు అయితే 4 చేతులతో దర్శనం చేస్తున్నాడు. మనకి ఈ పర్టికులర్ వినాయకుడు అయితే మనకి నించోని అయితే దర్శనం చేస్తున్నాడు. చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు మనకు మూషిక. అండ్ స్వామివారికి ఈ వినాయకుడికి అయితే చాలా జ్యువెలరీ అయితే నాకు చాలా హెవీగా కనిపిస్తుంది. అండ్ చూసుకున్నట్టయితే ఈ వినాయకుడు వచ్చేసి మనకి మంగళమూర్తి పొజిషన్లో కూర్చున్నాడు. చాలా పెద్ద వినాయకుడు. అండ్ ఈ వినాయకుడికి వచ్చేసి మనకి 3 తొండాలు ఉన్నాయి. తొండం పైన వచ్చేసి మనకి దత్తాత్రేయ స్వామి అయితే దర్శనం ఇస్తున్నాడు. ఈ వినాయకుడు అయితే చాలా పెద్ద భారీ వినాయకుడు అనమాట. ఈ వినాయకుడిని అయితే ఇప్పుడు చూపించలేము, ఎందుకంటే ముందు వేరే వినాయకుడు ఉంది కాబట్టి చూపించలేకపోతున్నాను. ఫర్దర్గా వీడియోస్లో ఏమన్నా చూపించే వీలుంటే అప్పుడు చూపిస్తాను. చూసుకున్నట్టయితే మనకి ఈ వినాయకుడు వచ్చేసి మనకి హైట్ వచ్చేసి 25 ఫీట్స్ వరకు ఉంటుండొచ్చు. ధోతిలో కూడా మనకి డిజైన్ చూడొచ్చు ఎంత నీట్గా చేసినారో. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఈ వినాయకుడు అయితే మనకి 22 ఫీట్స్ హైట్ ఉంటుంది. కింద బేస్ వచ్చేసి ఒక 12 to 13 ఫీట్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి రైట్ సైడ్లో ఒక దేవుడు, లెఫ్ట్ సైడ్లో ఇంకొక అమ్మవారు అయితే మనకి దర్శనం ఇస్తున్నది. అండ్ స్వామివారి కిరీటంలో చూసుకోవచ్చు చాలా డీటెయిలింగ్గా మనకి కిరీటం అయితే డిజైన్ చేసినారు. అండ్ స్వామివారి తొండం పైన కూడా మనకి చాలా డీటెయిలింగ్గా డిజైన్ చేసినారు. ఇక్కడ చూసుకోవచ్చు మనకు స్వామివారికి హారం కూడా చాలా పెద్దగా వచ్చింది. స్వామివారికి హారం కూడా చాలా పెద్దగా వచ్చింది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే రైట్ సైడ్లో ఒక ఫిష్ ఉంది, లెఫ్ట్ సైడ్లో ఒక ఫిష్ ఉంది, చేప ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి మన మూషిక వాహనం. ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఏనుగులు కూడా చాలా నీట్గా డిజైన్ అయితే చేసినారు అన్న వాళ్ళు అయితే. అండ్ ఇది ఈ వినాయకుడు. మళ్ళీ నెక్స్ట్ వచ్చి మనకు మహారాజా టైప్లో కూర్చొని ఉన్నాడు ఈ వినాయకుడు అయితే. ఈ వినాయకుడికి అయితే షర్ట్ టైప్ వేసినారు అనమాట, బ్లూ కలర్ది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకు జ్యువెలరీ కూడా ఈ వినాయకుడికి జ్యువెలరీ వచ్చేసి మనకు సిల్వర్ కలర్లో వచ్చింది. ప్రతి వినాయకుడికి అయితే మనకు గోల్డ్ కలర్లో జ్యువెలరీ ఇచ్చినారు. ఈ వినాయకుడికి వచ్చేసి ఇక్కడ వచ్చేసి మూసిక. అండ్ ఈ వినాయకుడికి వచ్చేసి మనకు రైట్ హ్యాండ్లో కత్తి పట్టుకొని కూర్చున్నాడు అనమాట. ఈ వినాయకుడు హైట్ వచ్చేసి ఒక 12 ఫీట్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇందాక చూపించినాను కదా 6 గుర్రాల వినాయకుడు, ఇది సేమ్ ఒకటే. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ వినాయకుడు మనకి 8 చేతులతో దర్శనం అయితే చేస్తున్నాడు అనమాట. మహారాజా పొజిషన్లో కూర్చొని 8 చేతులు అయితే ఈ షెడ్లో సుందర్ కళాకార్ వాళ్ళ షెడ్లో అయితే 8 చేతులతో ఇది ఒక్కటే వినాయకుడు ఉన్నాడు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మన మూషిక వాహనం. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు రైట్ సైడ్ 4 చేతులు, లెఫ్ట్ సైడ్ 4 చేతులు, మొత్తం 8 చేతులతోనైతే దర్శనం చేస్తున్నాడు మనకు బుజ్జగణపయ్య. అండ్ ఇక్కడ పైన చూసుకోవచ్చు నాగసర్పాలు ఉన్నాయి. అండ్ కుడివైపు చూసుకుంటే మనకి శివుడు ఉన్నాడు, లెఫ్ట్ సైడ్ చూసుకుంటే కాలభైరవ ఉన్నాడు. ఇది సుందర్ కళాకార్ వాళ్ళ వర్క్షాప్లో అప్డేట్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. జై శ్రీరామ్.